ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెట్లు ఆకులు రాల్చి కొత్తగా చిగురించి మళ్లీ కలకల్లాడతాయి. పశుపక్షాదులు తమ నివాసాల్ని మార్చుకుంటాయి. కాలానికి తగ్గట్టు వాటి జీవితాన్ని మార్చుకుంటాయి. మనుషులం, మనమెందుకు మారకూడదు? చూడమ్మాజీ, మంచో చెడో అయ్యిందేదో అయిపోయింది. మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు వాళ్ళు. అది మీకిప్పుడు అర్థమై ఉంటుంది. నాకు, రోజాకి, బాలుగారికి, మా ముగ్గురికి మీ మీద కోపమేం లేదు. మీరంటే మాకింకా గౌరవం ఉంది. మీకిక్కడ ఏం కావాలన్నా మేము చూసుకుంటాం. మీరు టెన్షన్ పడకండి. ఇక నుంచైనా కాస్త మంచితనంతో ఉంటే బాగుంటుంది. అమ్మాజీ, మీకేదో రూమ్ ఇచ్చి లగేజ్ ఇచ్చి మిమ్మల్ని ఏదో మా వైపుకు రమ్మని, మా జట్టులో ఉండమని అనట్లేదు అమ్మాజీ గారు. మీరెక్కడుంటారో, ఎవరి వైపు ఉంటారో మీరే ఆలోచించుకోండి. నన్ను క్షమించి రోజా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నీకు వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చింది. కానీ ఆ మాలతి... అమ్మాజీ, ఇప్పుడు అవన్నీ ఏమీ మాట్లాడకండి. రిలాక్స్ అవ్వండి. జరిగినవి నాకు కొన్ని తెలుసు, కొన్ని ఊహించగలను. ఇంకేవి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యిందేదో అయిపోయింది. ఈ రోజుతో తెల్ల కాగితంలా మారండి. మనసులో నుంచి అన్నీ తీసేయండి. కనీసం ఇప్పుడైనా నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కలిసి పనిచేద్దాం. అమ్మాజీ గారు, వీలైతే నాకు సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. ఇంతకంటే నేనేమీ అడగలేను అమ్మాజీ గారు. లేదు రోజా, నీ మనసు నాకు తెలుసు. నువ్వు బాలు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. ఎవరు మంచో ఎవరు చెడో నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. అమ్మాజీ, ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో నాదే పెత్తనం. అలాంటప్పుడు మీరు కూడా మా మనిషే. మీరేం టెన్షన్ పడకండి. ఈ ఇంట్లో మీకు ఏం కావాలన్నా అన్నీ రెడీగా ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్తో. డబ్బున్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా, కష్టంలో ఉన్నప్పుడు ఒక రకంగా, సుఖంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మనిషి మాట్లాడకూడదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు. అమ్మాజీ, కొంచెం జాగ్రత్త. నాకు అర్థమవుతోంది రోజా. నన్ను ఇన్ని రోజులు కూరలో కరివేపాకులా వాడుకున్నారు. వాళ్ళ సంగతి చెప్పే అవకాశం వస్తుంది. సరేలే అమ్మాజీ, మీరు జాగ్రత్త. నాకు వీళ్ళ అండ దొరికింది. ఇప్పుడు చూడరా జగ్గు, నన్ను వాడుకుని ఆ మాలతిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని చూస్తున్నావు కదూ. నీ సంగతి, ఆ మాలతి సంగతి చూస్తాను. రోజా, నువ్వు చెప్పిన ప్లాన్ 100% సక్సెస్ అయింది.
ఎవరినైతే ఇంటికి రప్పించాలనుకున్నావో, ఎవరి మధ్య గ్యాప్ పెంచాలనుకున్నావో, ఎవరినైతే డిస్టర్బ్ చేయాలనుకున్నావో చేసావు. నెక్స్ట్ ఏంటి? చిన్నగా మాట్లాడు యమునా. అమ్మాజీ మనసులో మార్పు మొదలైంది. జేపీ తనని దూరం చేసి మాలతి గారికి దగ్గరవ్వాలనుకుంటున్నాడని గట్టిగా నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచాలి. వాళ్ళిద్దరి మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ వస్తే మనకంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనిపిస్తుంది. అవును బాలుగారు, ఇందులో మనం చేసిన తప్పంటూ ఏమీ లేదు. అమ్మాజీని మనమేమీ రాంగ్గా డైవర్ట్ చేయలేదు. లేని అబద్ధాన్ని సృష్టించి మనమేమీ అమ్మాజీని వాడుకోవడం లేదు. ఆ జేపీ నిజంగానే మాలతి గారికి దగ్గర అవ్వాలని అమ్మాజీని కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేద్దామని చూస్తున్నాడు. ఆ విషయమే మనం తెలిసేలా చేశాము. ఇది గాని అమ్మాజీ నమ్మిందంటే జేపీని తనే టార్చర్ చేస్తుంది. ఆ తర్వాత జేపీ మనశ్శాంతిని కోల్పోతాడు, ఇబ్బందికి గురవుతాడు. ఈ స్ట్రగల్లో ఉన్నప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఏదో ఒక రకంగా జేపీ నుండి తెలుసుకోవచ్చు. నాన్నని చంపటానికి ఆ వెపన్ కొన్న లేడీ ఎవరో తొందరగా తెలుసుకోవాలి బాలుగారు. నా రక్తం మరిగిపోతోంది. అసలు ఆ లేడీ ఎవరు? ఆ వెపన్ వాడిందెవరు? షూట్ చేసిందెవరు? దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో నాకు అర్థం కావట్లేదు. నిజమే రోజా, కానీ మనకి ఎక్కువ టైం లేదు. జేపీ మనం అనుకున్నంత తెలివి తక్కువడేం కాదు. ఏ మాత్రం మన ప్లాన్ పసిగట్టినా నిన్ను కేసులో ఇరికించి జైలుకి పంపడానికి ప్రాసెస్ని స్పీడ్ చేస్తాడు. అవును బాలుగారు, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. జేపీ కావాలనే ఈ కేసుని లేట్ చేస్తున్నాడు. ఆ కారణమేంటో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రోజా? కేసు పూర్తిగా క్లోజ్ చేసి నిన్ను జైలుకి పంపిస్తే మాలతి గారు పగ్గాలు తీసుకుంటారు. కంపెనీ ఎండీగా మాలతి గారు నిత్యనో అవుతారు. అప్పుడు జేపీకి ఎలాంటి లాభం ఉండదు. ఇప్పుడు మాలతి గారికి దగ్గరై వాళ్ళని తన గుప్పెట్లో బంధించి నీ సంగతి చూద్దామనుకుంటున్నాడేమో. అందుకే కేసు విషయంలో కావాలనే లేట్ చేస్తున్నట్టున్నాడు. మీరన్నది కూడా కరెక్టే బాలుగారు. జేపీకి అమ్మాజీకి గొడవలు పెట్టే విషయం మీరు ఆలోచించకండి, అది నేను చూసుకుంటాను. కానీ కనీసం ఇప్పటికైనా మీ ఇద్దరికి పెళ్ళైందని తెలుసుకున్నారు, సంతోషం. ఈ విషయం అనుక్షణం గుర్తు చేసుకోండి. కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు ఉండనే ఉంటాయి. వాటి మధ్యలో అపురూపమైన క్షణాలను మర్చిపోకూడదు. మీరు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. దేని దారి అదే అనుకోండి. కేసు దారి కేసుదే, లైఫ్ దారి లైఫ్దే. అసలే జీవితం చిన్నది, అందులోని ఆనందమైన క్షణాలను దూరం చేసుకోకండి. సర్లే చెప్పొచ్చు. నేనేం చెప్తున్నానో అర్థమవుతోంది కదా? యమునా వెళ్ళు.